కొత్తగూడెం ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో దారుణం జరిగింది. మొదటి ప్రసవం కోసం దమ్మపేటకు చెందిన భవానీ మాతా శిశు కేంద్రానికి వచ్చింది. అయితే పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. ప్రసవ వేదన భరించలేక భవానీ బెడ్ పక్కన నిలబడి ప్రసవించింది. మహిళకు తీవ్ర రక్తస్రావం, కింద పడడంతో అప్పుడే పుట్టిన శిశువుకు గాయాలయ్యాయి. మహిళ రక్తస్రావాన్ని చూసి పక్క బెడ్ల గర్భిణులు ఆందోళన గురయ్యారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని గర్భిణులు, భవానీ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సులు సెల్ ఫోన్లు చూస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అయిపోయింది. ఆమె కింద అంటే పడుకొని కూడా ముక్కోవచ్చు. ఫస్ట్ డెలివరీ పెయిన్స్ కొంచెం టైం పడుతుంది, కానీ ఆమెకు తెలియకుండానే నొప్పులు వచ్చి డెలివరీ అయిపోయింది. మోషన్ వచ్చినట్టు అనిపిస్తుంది డెలివరీకి ముందు. సరే, మీరు చెప్పిన గైడ్స్ ఆమె ఫస్ట్ డెలివరీ అయితే ఆమె కొత్తగా డెలివరీ అయింది ఫస్ట్ టైం. అదే సెకండ్ డెలివరీ, థర్డ్ డెలివరీ అయితే కొద్దిగా నాలెడ్జ్ ఉండేది. తను ఎవరో ఇప్పుడున్న పేషెంట్ కి జస్ట్ నైబర్ బెడ్, ఆమె పక్క బెడ్. అది కూడా మీరు ఒకసారి కన్సర్న్ చేయండి. తన మాట కూడా ఇప్పుడు యాజ్ ఎ నర్సుగా టాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఎట్లుంది ఏంటి అని అడగాలి కదా మేడం. మీరు కూడా కొత్తగూడెం ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో దారుణం జరిగింది. మొదటి ప్రసవం కోసం దమ్మపేటకు వచ్చిన భవానీ మాతా శిశు కేంద్రానికి వచ్చింది. అయితే పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. ప్రసవ వేదన భరించలేక భవానీ బెడ్ పక్కన నిలబడి ప్రసవించింది. మహిళకు తీవ్ర రక్తస్రావం, కింద పడడంతో అప్పుడే పుట్టిన శిశువుకు గాయాలయ్యాయి. మహిళ రక్తస్రావాన్ని చూసి పక్క బెడ్ల గర్భిణులు ఆందోళన గురయ్యారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని గర్భిణులు, భవానీ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సులు సెల్ ఫోన్లు చూస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పాప పడిపోయిన 5 minutes వచ్చారు. అయ్యో, పక్క బెడ్ అమ్మా, పక్క బెడ్. తను ఎవరో ఇప్పుడున్న పేషెంట్ కి జస్ట్ నైబర్ బెడ్, ఆమె పక్క బెడ్. అది కూడా మీరు ఒకసారి కన్సర్న్ చేయండి. తన మాట కూడా ఇప్పుడు యాజ్ ఎ నర్సుగా టాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఎట్లుంది ఏంటి అని అడగాలి కదా మేడం. మీరు కూడా మా ఆవిడ కానుపుకుంటే నేను మన మాతా శిశువు కేంద్రానికి తీసుకొని రావడం జరిగింది. మా పక్క బెడ్ ఆమెకి నించోగానే పురుడు పోసుకుంది. అమ్మాయి పురుడు పోసుకున్న డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పురుడు అయింది, డ్రాప్ అయిపోయింది. కింద పడ్డ 5 నిమిషాల తర్వాత వచ్చారు నర్సులు బేబీని పట్టుకోవడానికి. ఆ బొడ్డులోకి వెళ్ళి రక్తం చిమ్మిచ్చి కొడతా ఉంటే అప్పుడు మా వాళ్ళు చూసి గట్టి అరుస్తూ ఉంటే పక్కన బెడ్లో అందరూ అరుస్తూ ఉంటే అప్పుడు ఆ బొమ్మిని పట్టుకొని ఆ బేబీని పట్టుకొని పోయి ఐసీయూలో పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడేమో బేబీ మంచిగా ఉందని చెప్తే నిన్న ఆ బేబీ ఫాదర్ పోయి అడిగితేనేమో 2 గంటల తర్వాత గడిచిన తర్వాత మేము చెప్తామని చెప్పారు. చూడలేదు సంబంధించిన డాక్టర్లు కూడా తర్వాత వచ్చి మేము చేస్తున్నాం, మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పి మాటలు చెప్తున్నారు తప్ప ఏది జరగట్లేదు. ఇక్కడ మొత్తం బోగస్ ప్రచారం చేసుకుంటాను వీళ్ళు. నర్సులు వచ్చినామంటారు కానీ నర్సులు అక్కడ వాట్సాప్లలో చాటింగ్లు, ఫేస్బుక్ యూజ్ చేసుకుంటారు, రీళ్ళు చూసుకుంటానే కూర్చుంటాను తప్ప పేషెంట్ల దగ్గరకు వచ్చి మాత్రం పట్టించుకోవట్లేదు. వాళ్ళు పిలిచి డాక్టర్ వచ్చినప్పుడు పిలవడం మాటికి జరుగుతుంది, వాళ్ళు వచ్చి చూడడం వెళ్ళిపోవడం. కానీ పేషెంట్కి ఆ ఇంజక్షన్ నొప్పులు రావడానికి ఇంజక్షన్లు ఇస్తారు కానీ ఆ పేషెంట్లను మాత్రం అసలు పట్టించుకోవట్లేదు.